website called kammacatholics.com. You can just go ahead and then సువార్త 31వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలోని పర్వత ప్రాంతంలో గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు కంతులు వేసింది. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుగా నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలే శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునామమునకు స్తుతి కలుగుగాక. ఎంతో ఆకలితో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ఫలించినటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. నిరీక్షణ, అవునా? నిరీక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క నిరీక్షణ ఫలించినప్పుడే ఆ ఆనందం అనేది మనకి పరిపూర్ణంగా వస్తుంది. ఈనాడు దేవుడి సన్నిధిలోకి వచ్చినటువంటి మనం అందరం గత 4 వారాల నుంచి మనం పట్టణాలను తీసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యం మనల్ని ఏ విధంగా తయారు కమ్మని, ఏ విధంగా నిరీక్షణతో ఎదురు చూడమని బోధించిందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుడి యొక్క రహదారిని మనం చదువు చేయాలి. ఒడిదుడుకులు అన్నింటినీ కూడా చదువు చేయాలి. దేవుడి యొక్క రాకడ కోసం మనము ఆ మార్గాన్ని సుగమం చేయాలి అని మనకి చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే, లేకపోతే ప్రధానమంత్రి రోడ్తో వస్తున్నాడు అంటే ఎత్తు పల్లాలు ఏ విధంగా చదువు చేయబడతాయి? గోతులన్నీ పూర్తి చేయబడతాయి, అవునా? రోడ్లన్నీ వీలైతే ఒక పూత తాళేసేస్తారు, అవునా? ఎక్కడా కూడా ఒక పులుపు కూడా లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు శాశ్వతమైనటువంటి మన రాజు ఈ లోకంలోకి వస్తున్నాడు అంటే మనం ఇంకా ఎంతగా తయారు కావాలో అక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి విషయం, అవునా? ఎన్నాళ్ళు చూస్తాం ఈ లోకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహా అంటే 100 సంవత్సరాలు, అవునా? మహా అంటే 100 సంవత్సరాలు. పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడుతూ ఉంది, నువ్వు ఒంటిమొలతో వచ్చావు, ఒంటిమొలతోనే మళ్ళీ కూడా వెళ్ళిపోతావు. ఏది కూడా తీసుకెళ్ళాం. కోర్టు కానివ్వండి, బంధుమిత్రాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎంత ఆప్యాయత ఉన్నా, ఎన్ని బంధాలు అనుకున్నా అన్నీ కూడా వదిలేసి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళేది
శాశ్వత జీవనానికి మనం వెళ్ళాలి, ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు యొక్క బిడ్డలైనటువంటి మనం ఈనాడు మనం విన్నటువంటి మీకా గ్రంథంలో నుండి మనకి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉంది. ఓ బెత్లెహేమా, బెత్లెహేము చిన్న పట్టణం, అవునా? హోలీలాండ్కి వెళ్ళిన వాళ్ళందరికీ బెత్లెహేము నగరాన్ని చూసి ఇప్పుడంటే డెవలప్ అయింది. 2025 సంవత్సరాలకు ముందు బెత్లెహేము నగరం ఎలా ఉండేదో ఆలోచించుకోండి ఒకసారి. పోయిన జూన్లో నేను కూడా వెళ్ళొచ్చాను హోలీలాండ్, అవునా? పోయిన జూన్లో ఇప్పుడే అక్కడ ఎడారి ప్రాంతంలా ఉంది. ఇంకా ఆ రోజుల్లో ఎలా ఉండేదో ఈ వేడుక అనేది. అందుకనే మనం క్రిస్మస్ పండుగలో మనం చేస్తూ ఉంటాం, అందరితో మనం కేకులు పంచుకుంటూ ఉంటాం, అవునా? వీలైతే కొంతమందికి అనాథ ఆశ్రమాల్లో కూడా వెళ్ళి బ్రెడ్లు కానీ బట్టలు కానీ వేరే సరుకులు కానీ పంచిపెడుతూ ఉంటారు. నిజమైనటువంటి సంతోషం అందులో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు ఎందుకు వచ్చారు? ఈనాడు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాను అంటే మనం యెషయా గ్రంథంలోకి వెళ్తే మనం వింటూ ఉన్నాం, ప్రభు హితమైన సంవత్సరం అంటే తండ్రి అయిన దేవుడు నన్ను అభిషేకించెను, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును, పీడితులకు విముక్తిని కలిగించుటకును, బందీ చెరలో ఉన్న వారికి విముక్తిని కలిగించుటకును, రోగస్తులకు స్వస్థత కలిగించుటకును. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక అనేది యేసు ప్రభుకి ఇవ్వబడింది. యేసు ప్రభుకి చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు సన్నిధిలోకి వచ్చినటువంటి మనందరికీ మనం విన్నటువంటి 2వ పట్టణంలో మనకి విశ్లేషించబడుతుంది. హిబ్రేయులకు రాసినటువంటి లేఖలో మనం విన్నాం, యేసు ప్రభు దేవుడై ఉన్నప్పటికీ, అవునా, ఏ రూపం ధరించాడు? సేవక రూపం, అవునా? సేవక రూపం ధరించాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ సేవక రూపం ధరించి ఇదిగో సేవ అంటే ఇది, ప్రేమ అంటే ఇది అని యేసు ప్రభు చేసి చూపెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం ఆయన పేరు చెప్పుకొని మనం అందరం కూడా క్రైస్తవులుగా మనం అందరూ పిలువబడుతున్నాం. దేవుని పేరుగా మనం పిలువబడుతూ ఉన్నాం, అవునా? ఎల్లమ్మని కాదు, పుల్లమ్మని కాదు, లేకపోతే దేవుడు అని కాదు, మనం పిలువబడలేదు. దేవుని యందు క్రైస్తవులము అని మనం అందరం కూడా పిలువబడుతున్నాం. ఆయనను పోలినటువంటి వాళ్ళుగా మనము విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ ని, ఈ వేడుక ద్వారా ప్రభు యొక్క ఆగమనాన్ని, ప్రభు యొక్క రాకడని మనం ముందుగానే కొనియాడుతూ ఉన్నాం. ఏదో కొంతమంది అంటూ ఉన్నారు, కొన్ని చోట్ల మేము వింటూ ఉన్నాం, ఏంటి సెమీ క్రిస్మస్ అనేవి నిజంగా క్రిస్మస్ పండుగలు అయిపోతున్నాయి, అవునా? ఎందుకంటే ఆ వేడుక అనేది ముందుగానే మనము ఆశించి మనం చేసుకుంటున్నామే. వాస్తవంలో 4 రోజుల ముందుగానే గుడంతా డెకరేట్ చేసాం పైకందరూ. ఎందుకంటే ఇంకా 3 రోజులు చేసుకోలేమా? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులకు కూడా తెలియజేయడానికి వచ్చేది క్రిస్మస్ పండుగ, అందరూ కూడా సిద్ధం కండి అని తెలియజేయడానికి మనం ఈ వేడుకలు అనేవి, మన ఆనందంలో పాల్గొంచుకోవడానికి ఈ వేడుకలు అనేవి మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాడు ఈ ఖమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళే అరేంజ్ చేయలేదనుకో, మనం అందరూ ఇక్కడ వచ్చే వాళ్ళైనా, వచ్చే వాళ్ళు కాదు, కలుసుకునే వాళ్ళు కూడా కాదు. నేను సున్నత గురించి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ గురించి చాలాసార్లు విన్నాను. ఎవరైనా సుందరు అని ఆలోచిస్తారు. అక్కడ మా దగ్గర కూడా ఉంది, గుణపోచంలో కూడా ఒక స్కూల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఒకసారి వెళ్ళి కలుగుతామన్నా కానీ అవకాశం దొరకలేదు. దేవుడు ఈ విధంగా అవకాశాన్ని కల్పించాడు. మనందరికీ కూడా ఈ విధంగా దేవుడు మనల్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తం, అవునా? యేసు ప్రభు ఈ రోజు మనం విన్నాం 2వ పట్టణంలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే మన ఆలోచన ఉండాలి. దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడికి చేర్చాడు, దాని ఉద్దేశం ఏంటి, దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటి అనేటటువంటిది మనం గ్రహించి మనలో ఉన్నటువంటి ఆ సమభావాన్ని మనం పెంపొందించుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఆ ఐక్యతని మనం పెంపొందించుకోవడానికి మనం అందరం కూడా సంసిద్ధం కావాలి.
ఆనందము అనేది 10 మందికి వెళ్తూ ఉంటుందో అప్పుడే మన సంతోషం అనేది కూడా పరిపూర్తి అవుతుంది. లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ పండుగ చేసుకుంటాం, డబ్బులు ఉన్న వాళ్ళ పండుగ చేసుకుంటాం. అవునా, దొంగడు కూడా పండుగ చేసుకుంటాడు. ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అవునా, వాడు కూడా పండుగ చేసుకుంటాం. అలా కాదు, మన యొక్క సంతోషము అనేది మనం అందరితో పంచుకున్నప్పుడే మన సంతోషం అనేది పరిపూర్తి అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క రాకడ కోసం నిరీక్షణతో వేచి ఉన్నటువంటి మనం అందరినీ దేవాది దేవుడు ఆశీర్వదించాలి అని, ఆ ఆనందము మనలో పరిపూర్తి అవ్వాలి అని మనం అందరం కూడా ప్రార్థిస్తూ ఈనాటి దేవుడిలో వేడుకుందాం. నిర్మించమని వారిలో ఉన్నటువంటి సేవా గుణమును పెంపొందించి వారికి ఎల్లప్పుడూ మీరు తోడుగానే ఉండి వారి యొక్క వేదనలోనూ బాధలలోనూ కష్టంలోనూ వారికి తోడుగా ఉండి ముందుగా ఉండి మీరు నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మీ పేరిట మీ యొక్క బిడ్డలుగా మీ యొక్క విశ్వాసం నుంచి ఇక్కడ చేరినటువంటి ప్రతి కుటుంబం మీరు దయతో దీవించి ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులను దీవించండి. వారికి మీరు ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి. వారిని ఎల్లప్పుడూ మీ యొక్క బిడ్డలుగా మీ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నడిపిస్తూ ఎల్లవేళలందు మీకు నిజమైనటువంటి సాక్షులుగా జీవించే భాగ్యం వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, అమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ యొక్క వారిని మీరు దయతో దీవించి ఆశీర్వదించండి. దానిలో ఉన్నటువంటి సభ్యులందరినీ మీరు దీవించండి. వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ఫెడరేషన్ ని స్థాపించి దానిలో ఉన్నటువంటి కార్యములను చేయించున్నారు, వారిని ఆశీర్వదించి దీవించి వారిని ఇంకా మరింతగా మీ యొక్క సేవా కార్యక్రమాలలో పాల్పంచుకునే వారుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా తండ్రి, ఒకే కుటుంబంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చేర్చి మీ యొక్క వేడుదల కోసం మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధులను చేస్తూ ఉన్నారు. దయగల మా ప్రభువా, మాలో ఉన్నటువంటి అన్ని తారతమ్యాలను భేదాభిప్రాయాలను వదిలి మేమందరము మీ యొక్క నిజమైనటువంటి ఒకే కుటుంబంగా జీవించేలాగా మాపై మీ యొక్క సకల అనుగ్రహములను కురిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకనూ మన యొక్క విన్నపాలని ప్రభువుకు విన్నవించుకుందాం. ప్రార్థించుదాము. దయామయులను సర్వేశ్వర దయగల తండ్రి, ఈనాడు మీ సన్నిధిలోకి వచ్చిన మీ కుటుంబములు ఇక్కడ చేరినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దయతో దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభువా, మేము విన్నవించినటువంటి విన్నపములను ఇంకా మా హృదయలో దాగి ఉన్నటువంటి మా కోరికలను నెరవేర్చమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా అర్పణ హారతి అందుకో దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంత సంబర పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంత సంబర పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, అర్పణ చేయగా
వచ్చాను దేవా. సభా ప్రయత్నముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రేమాదరములను నమ్ముకొని మా అర్పణలతో నీ పీఠమును సమీపించున్నాము. ఈ దివ్య బలి మా పాపములకు పరిహారము దయచేసి మమ్ము పవిత్రపరిచి మీ నిత్య జీవనమందు మాకు భాగమొస్తునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు మీతో నుండురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పోయిన దేవా, పౌర వికాస శక్తుల నిజ సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడును మీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుగా యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏదైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆత్మములో ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతను అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తుకు తన జనమునకు సిద్ధపడుచున్నాము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకు కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు వాంఛుగాక. కావున దూతలతోను అధిదూతలతోను పత్రాసనతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నమస్కరించుగా ఎత్తనగా. ఈ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కరుణతండ్రి క్రీస్తు మరణోత్థానమును స్మరించు జీవోదస్తి అపమర్శన వాపములకు సమర్పించున్నాము. మీ సంఘమును నిలిచి మీ పరిచయం చేయటకు వాకులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరత్వముందు పాలివారము అవి ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతలో వ్యాపించి నా నీ శ్రీసభను జ్ఞాపకమును మా ఫ్రాన్సిస్ గురువును మా భూలంతో పిడాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయుము. ఉత్థానములో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ ప్రకాశంలోనికి చేర్చుకును. చిన్న కూడిన మీ బిడ్డలందరిపై దయచూపుము. దేవుని కనికలకు మరియు మాతతోను ఆమె భర్తలు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలులతోను ఆయన నుండి మీరు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోను మాకు నిత్యంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. నిరీక్షించుకుంటాము.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వహించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
గారికి దైవ ఆశీర్వాదాలు అందజేసిన ఫాదర్ విలియం గారికి చిన్న సత్కారం మన కేజీ కమ్మగ్గో క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుల్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరియు బాలరాయణ అన్న కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. షూర్. తర్వాత అరుల్ రాజ్ అన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫాదర్ గారికి చిన్న సత్కారం.
మన కమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ కేసీజీఎఫ్ తరఫున మీ అందరికీ మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కేసీజీఎఫ్ ఆవిర్భావం గురించి మీ అందరికీ గత కొన్ని నెలలుగా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తూ వచ్చాం. ఈరోజు మనకి చాలా సుదినం. ఈరోజు మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటి క్రిస్మస్ పండుగ, ఎల్లుండి అర్ధరాత్రి మన బాలయేసు పుట్టినరోజు, అందుకని మనం ఇప్పుడు సెమీ క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కేసీజీఎఫ్ జనరల్ బాడీ ప్రథమ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం కూడా మనందరికీ పండుగ దినం. ఎందుకంటే ఈ మన కమ్మా క్యాథలిక్స్ అందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పని గత 3 దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఒక 2.5 దశాబ్దాల క్రితం మన పుట్టి అంతయ్య గారు, అదేవిధంగా మరికొందరు పెద్దలు కోటి రాయప్ప గారు కానీ, లేకపోతే వలా బాలస్వామి గారు కానీ, లేకుంటే కర్ణం సెబాస్టియన్ గారు, లేకుంటే మలవరపు జార్జి గారు, అదేవిధంగా బెల్లంకొండ తోమస్ చౌదరి గారు, అదేవిధంగా నూతలపాటి పీటరు, ఇట్లా చాలామంది పెద్దలు ఆ రోజున ఒక 2.5-3 దశాబ్దాల క్రితం ఈ ప్రయత్నం చేసి కొంత సఫలీకృతమయ్యారు. ఒక 3 మీటింగులు జరిగినాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఫర్దర్ మనం ముందుకు వెళ్ళలేకపోయాం. గత 3-4 సంవత్సరాలుగా మన సుందర్ కానీ మేమందరం మిగతా కొంతమంది పెద్దలు ఈ విధంగా మనం మళ్ళీ కేసీజీఎఫ్ కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మన కమ్మ క్యాథలిక్స్ అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావాలి. మన కమ్మ క్యాథలిక్స్లో విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, మిగతా ముఖ్యంగా పెళ్లిళ్ళ పరంగా కానీ, లేకపోతే మిగతా అన్ని విధాలు కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పని తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీ అందరూ చూసే ఉంటారు, కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒకటి కేజీఎఫ్ మన హైటెక్స్లో వాళ్ళు ఏర్పాటు చేయడం అయింది, ప్రథమ సమావేశం. దాని తర్వాత అప్పటి వరకు మేము చేసిన ప్రయత్నాలన్నీ మరింత ఉత్సాహంతో ద్విగుణీకృతం చేసి కేజీఎఫ్ సక్సెస్ తోటి మనం కూడా కేజీఎఫ్ మనం ముందుకు తీసుకెళ్లాలి కేసీజీఎఫ్ అని చెప్పని అనుకొని ఇంతవరకు 3 సార్లు సమావేశం కావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇదే వేదికగా మన నర్సిరెడ్డి సుందరరాజు ఎవరైతే ఈ సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నారో వారు హృదయంతో అన్న ఇక్కడే పెట్టుకుందాం మనం మీటింగులు అని చెప్పని 3 మీటింగులు పెట్టుకొని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎందుకంటే మనం గవర్నమెంట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒక తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున సర్వసభ్య సమావేశం జరుపుకుంటూ మనం వివిధ కమిటీలు అడ్హాక్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు మిగతా కమిటీలను కూడా మనం అప్రూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ కేసీజీఎఫ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనే దాని మీద కూడా మీ అందరి యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున్నటువంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా మన కమ్మ క్యాథలిక్ సోదరులు స్థిరపడడం జరిగింది. ఇప్పుడు మనం కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలేసి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చాం, చాలామంది ఇక్కడే స్థిరపడ్డాం. కొంతమంది ఊరికి ఊరి పండుగకి వెళ్ళటం మాత్రమే జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే చాలా వరకు స్థిరపడిపోయారు. ఊరు పండుగ ఉంటే ఊరికి వెళ్ళటం, లేదంటే ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ ఉంటే మాత్రమే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా నలుచెరగలా మనం స్థిరపడి ఉన్నాం. ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒకరికొకరు తెలుసుకునే ప్రయత్నం
లేకుండానే ఇన్ని రోజులు గడుపుకుంటూ వచ్చాం. ఇలా కాదు, మనం కూడా మిగతా వాళ్ళ మాదిరిగానే మనం కూడా మన కమ్మ సోదరులు ఎక్కడున్నారో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన యొక్క సమస్యలు ఏమైనా ఉండా కానీ లేకపోతే మనకి వివిధ రకాలుగా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలి అనే ప్రథమ ధ్యేయంతో మనం ఈ కేసీజెఫ్ని ఏర్పాటు చేసుకున్నాము. మిగతా అన్ని విషయాలు ఏమేమి కమిటీలు ఉన్నాయి, ఈ కమిటీలు ఏమేంటి అనేది కూడా మన పెద్దలు మిగతా వాళ్ళు తెలియజేస్తారు. ఈ విధంగా ఈ విధంగా ఫస్ట్ మీ అందరికీ మరొకసారి ఘనమైన స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుందర్రాజుకి, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుందర్రాజు కూడా ఇలాంటి మంచి ప్రిమిసెస్ ఇచ్చి మన సర్వసభ్య సమావేశం మొదటిది జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సుందర్రాజుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్దిష్ట లక్ష్యాలని మన సంఘానికి అందించిన జయప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూదోట బాలరాయన ఉపాధ్యక్షుల్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 2 minutes. ఆ జరుపుకున్నందుకు మనం క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా మీకందరికీ క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు 2 నిమిషాలే కాబట్టి మేము ఆల్రెడీ మన కమ్మ కథోలిక కుటుంబ వ్యవస్థకు సంబంధించిన మ్యారేజ్ వివాహ వేదిక ఒకటి మేము ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ వివాహ వేదికలకు ఇది కొద్ది రోజుల్లో మేము యాప్ ఒకటి తయారు చేసి దాంట్లో వధూవరుల వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళ యొక్క బయోడేటా అవన్నీ కూడా మీరు మాకు పంపించినట్టయితే మేము ఆ వివాహ వేదిక ద్వారా ఎవరెవరు మా యొక్క సహాయం కావాలన్నారో ఆ విధంగా మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి ఆ వివాహానికి తగ్గట్టు మా యొక్క సహాయము మీకెల్లరికి కూడా ఉంటుందని నా తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈ అవకాశం ఇచ్చిన గండికోట నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడి నుండి ఓలేరు వెళ్ళి 1786 సంవత్సరం కీరచేరి గ్రామానికి చేరుకొని మా తల్లి గ్రామం నుంచి దాదాపు 30 గ్రామాలు అక్కడ పుట్టినాయి. నాకు ఇచ్చిన సమయం కొద్దిగా తక్కువ కాబట్టి చాలా షార్ట్గా ముగిస్తాను. ఈ కథోలిక కమ్మవారి యాన్సెస్టర్ గురించి మాకు ఎట్లా తెలుసు అంటే, మనందరం తెలుసు, ఊర్లో ఇంతకుముందు నులక మంచాలు వేసుకొని బయట పడుకునే వాళ్ళం. తాత అవ్వో ఇంత ఓ తినిపించేది, ఏదో కథలు చెప్పేవాళ్ళు. అంటే తాతల ద్వారా మాకు చెప్పింది ఏంటంటే, మనమందరం ఇక్కడ వారి కాదు బాబు, మనమందరం ఎక్కడి నుంచో వచ్చాము, మన తాతలు ఇట్లా ఇబ్బంది పడి మనల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, మనం ఇక్కడికి వచ్చామని చెప్తుంటే ఆ చెవులో ఇన్న కథలు. అంటే సారీ మీరేమనుకోవద్దు, తమిళనాడు తెలుగు ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, వచ్చారు పూడ్చినారని మాట్లాడతారు. నేనేదో 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను కాబట్టి 40 ఏళ్ళుగా కొంత నా తెలుగు కొద్దిగా నయం ఉంటుంది అక్కడిక్కడ, అందుకని మీరు క్షమించాలి. తాతలు చెప్పిన స్టోరీలు విన్న తర్వాత సరే ఇదేందో ఏదో గండికోట అంటున్నారు ఏంది, అసలు ఓలేరు అంటున్నారు ఏంది, ఇవన్నీ ఎట్లా బెడ్ టైం స్టోరీస్ లాగానే ఉన్నాయే అని ఊర్లో అందరం మేము యూత్ అంతా కలిసి మాట్లాడుకొని గండికోట ఎట్లుందో ఒకసారి చూసి రావాలని. అప్పుడు లక్కీగా అదేలాగా ఈరోజు లక్కీగా ఫాదర్ విలియం పూదోట, మీరు బట్టిప్రోలు కదా ఫాదర్ ఉన్నది? లేదు బట్టిప్రోలు, మీరు ఓలేరులో ఉన్నారు. మేము బట్టిప్రోలుకి వెళ్ళాం వారి దగ్గరికి. మేము ఒక పైలట్ ట్రిప్ లాగా వెళ్ళాం గండికోటకి. గండికోటలో ఏం జరుగుతుంది ఏముందంటే, అక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతకుముందు కమ్మాలు ఉన్న మాట వాస్తవమే, వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇదంతా నేషనల్ ఏమంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. చాలామంది వెళ్ళి ఓలేరు అటు ఆంధ్ర వైపు సెటిల్ అయ్యి అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళినట్టుగా చెప్పారు. మేము ఒక పైలట్ ట్రిప్గా వెళ్ళాం. వెళ్తే ఫాదర్ విలియం పూదోట వారు హెల్ప్ చేశారు, ఫాదర్ మల్లవరపు థామస్ అయ్య వాళ్ళందరూ సాయం తీసుకొని పైలట్ ట్రిప్ తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత మా తాతల అవలుగా చెప్పాం. మేము వెళ్ళి చూసి వచ్చాము, చాలా అద్భుతంగా ఉంది. ఏది ఆ గండికోట కానీ ఓలేరు కానీ మనం వెళ్ళి చూద్దామంటే, బాబు మీరు ట్రిప్ తయారు చేయండి. 5 బస్సులు, ఒక బస్సుకి 40 మంది, దాదాపు 200 మందిని తీసుకొని 2009లో మొట్టమొదటిగా గండికోటకి వెళ్ళాం. చాలా బ్రహ్మాండంగా ఉంది కోట. చూసిన తర్వాత అక్కడ ఓ దివ్యపల్లి పూజ అంతా పెట్టిన తర్వాత కడప, ఐ థింక్ కడప డైసిస్, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాని పక్కన ఉన్న జమ్మలమడుగులో వాళ్ళ అమ్మమ్మ ఊరు
అందుకని అక్కడ పుట్టారు కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ ఇది కొంత డెవలప్ చేస్తున్నారు కొత్త ఏపీ టూరిజం వాళ్ళు. అక్కడ నుండి బయలుదేరి ఓలేరు వచ్చాం. రాత్రి అక్కడ నుండి ఓలేరులో కూడా మేమంతా పాత జ్ఞాపకాలన్నీ పంచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సర్ప్రైజ్ ఏంటంటే ఫాదర్ దత్తు బాలరాజు పూదోట ఆయన చెప్పారు, మీరు ఇంత దూరం మా బంధువుల పూర్వీకులు అక్కడి నుంచి వచ్చారు, మా ఊర్లో కూడా ఇట్లాగే చెప్తారు, మీరు మా ఊరు గుడికి రాకుండా పోతే ఎట్లా అంటే, మీ ఊరు శౌర్యరాజు గారు మీ ఊరు కనపర్తి బావి, అక్కడ మాకు బ్రహ్మాండమైన భోజనం అరేంజ్ చేసి మేమంతా వెళ్ళామన్నమాట. అంటే నేను ఎందుకు చెప్పడం వస్తున్నానంటే, అంటే వాకింగ్ బ్యాక్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్, మన పూర్వీకులు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారో వాళ్ళ అడుగు జాడల ఏమంటారు అడుగు జాడల్లో మేము వెనక మళ్ళీ ప్రయాణం చేసి కొంత పాత జ్ఞాపకాలు గుర్తు తీసుకున్నాం. దీని తర్వాత పెద్ద టాక్ ఆఫ్ ద టర్మ్ అయిపోయింది, అరే మనమంతా అక్కడి నుంచి వచ్చామంట కదా గండికోట నుంచి, అరే అట్లా ఈసారి కీచరి 225 సంవత్సరాలు జూబ్లీ జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడికి వెళ్ళవాలని పిలిస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాడు. వచ్చి ఆయన మా ఊర్లో, మీ ఊర్లో దక్షిణాది ఎన్నయ్య నువ్వు ఆయన ఉండాలా, ఆయన ఉన్నాడా అన్నాడు. మా ఊర్లో దక్షిణాది ఎన్నయ్య ఎవరు లేడు, ఉత్తరాది ఎన్నయ్య ఉన్నాడు అన్నాం. ఎందుకంటే మా ఊరికి ఉత్తరం గుంటూరు, గుంటూరుకి దక్షిణం కీழ்చేరి, వాళ్ళ కీழ்చేరిలో ఉండే ఎన్నయ్యని ఏమంటారు, దక్షిణాది ఎన్నయ్య అంటారు, మేము ఉత్తరాది ఎన్నయ్య అంటాం. అరే ఇట్లా మనం కలిసి ఉన్నామా, మనం అందరం బంధువులు, ఎట్లా విడిపోయాం ఆ రోజుల్లో. అయితే పాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని సబ్సాద ఆశీర్వాదం అంటారు కదా, ఏమంటారు, వాట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్, అడోరేషన్ వస్తే రుమాలు కట్టుకొని వస్తారు కదా, మన తాతలంతా పాత రోజుల్లో ఎత్తికి కట్టుకోండి వాళ్ళు, తెచ్చి ఆశీర్వాదాన్ని ఓపెన్ చేసుకొని మూట కట్టుకొని తీసుకుపోయేవాళ్ళు ఎక్కడికి, గుంటూరులో ఉండే మన ఊర్లకి. అట్లా జరిగింది. దీని తర్వాత తమిళనాడులో మన బలం చాలా తక్కువ ఉంది, మన మైనారిటీ కాదు, వీఆర్ వెరీ మైనారిటీ కమ్యూనిటీ. మనం చూస్తున్నాం మన బలం ఇంతే, కమ్మవాళ్ళుగా మన బలం ఎక్కువ, కథోలిక కమ్మవారుగా మన బలం సంఖ్య తక్కువ. అంటే వ్యాపార ఉద్దేశంతోనో వేరే ఉద్దేశంతో మనం అందరం కూడా బయట వచ్చాము, ఊర్లో ఎవరు లేరు. వాస్తవానికి మా ఊరు చెప్తాను, మా పక్క ఊరు చెప్తాను, దొంగ నరుస్త రాత్రి పరిగెత్తడానికి చిన్న కుర్రవాళ్ళు లేరు, మొత్తం గ్రే పాపులేషన్ అయిపోయింది, అందరు ఊరు వదిలి వెళ్ళిపోయారు. అందుకని ఉన్న మనం అందరం కూడా మీరెవరు మేమెవరు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బాలరాయణ గారికి, పూదోట బాలరాయణ గారు మా అన్నగారికి చెప్పారు, ఎందుకంటే మన దగ్గర కమ్మ ఫెడరేషన్ కానీ ఏ ఫెడరేషన్ ఏది పెట్టినప్పుడు ఇన్వాల్వ్మెంట్ తక్కువతో వస్తున్నారు. ఎప్పుడు వస్తారంటే, సార్ మా కొడుక్కి అమ్మాయిని చూడాలా, లేదంటే మా అమ్మాయికి ఎవరిన అబ్బాయిని చూడాలా, మన వాళ్ళగా ఎవరైనా ఉంటే చెప్పండి సార్ వస్తారు. అందుకని మీరు బాలరాయణ గారు మీరు పెట్టే ఎఫర్ట్ చిన్న ఎఫర్ట్ కాదు, చాలా పెద్ద ఎఫర్ట్. దీనివల్ల మన కనెక్టివిటీ పెరుగుతుంది, మన ఐడియాస్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. బట్ అయితే ఇంతకుముందు ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది, మన జార్జ్ చౌదరి గారు 2000 సంవత్సరంలో వాళ్ళ స్కూల్లోనే అక్కడ పెట్టాము. తమిళనాడులో అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ తెలుగుస్ ఇన్ తమిళనాడు పెట్టాము, యాక్ట్ అనేసి, ACTT. ఎందుకంటే మన బలం సరిపోదు, అక్కడ మనం ఉన్నది 30 ఊర్లు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కలిపితే ఇంకో 30 ఊర్లు ఉండొచ్చు అంతే, ఒక 60 ఊర్లు. 60 ఊర్లో ఊరికి 100 ఇండ్లు వేసుకున్నా ఎంత అవుతుంది, 600 ఇండ్లు అవుతుంది. 600 ఇండ్లు ఇంటూ 6-7 వేసుకొని పోనండి, ఒక 5,000-6,000 ఫ్యామిలీస్లో సగం మంది USA లో, సగం మంది ఇంకో ఫారిన్ కంట్రీలో, వేరే సిటీస్లో మనం స్ప్లిట్ అయిపోయినాం. అందుకని మన టాస్క్ ఎక్కువ పెట్టుకోకుండా మెయిన్గా మనం ఎక్కడెక్కడ ఉన్నామో మన ఫ్యామిలీస్ ముందు కనెక్టివిటీ ఒక వెబ్లో ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే దాని తర్వాత మనం ఎన్నో విషయాలు చేయడానికి అవుతుంది. కొన్ని విషయాలు నేను చెప్పలేకున్నాను, బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను, మధ్యలో కొన్ని కారణాల వల్ల 25-30 ఏళ్ళలో ఒక కాలు ఇక్కడ నాకు ఉండడం, ఇంకొక కాలు తమిళనాడులో ఉండడం వల్ల ఇక్కడ అక్కడ రెండు కూడా న్యాయం చేయలేకపోయాను నేను. ఈరోజు ఏదైతే ఈ కేజీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏదైతే పెట్టారో, రియలీ ఐ కంగ్రాచులేట్ దెమ్. సుందరరాజు గారు పెద్ద ఎఫర్ట్, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సంఘ సేవ అనేది చాలా టైం ఇవ్వాల్సిన పని, డబ్బు టైం, మెయిన్ వచ్చి టైం. నేనే చెప్తాను మా పిల్లలకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంఘ సేవ అంటే పిల్లలు మనం వచ్చి మనం ఎంటర్టైన్ చేయాలి.
మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తినిపించే అన్నంతో పాటు ఈ స్పిరిట్ని వాళ్ళకి తీసుకురావాలి, అప్పుడే వాళ్ళు పనిచేస్తారు. చాలామంది మనకెందుకు ఆ బాధ, మన పిల్లలకి ఎందుకు ఇది, వాళ్ళు వచ్చి ఏం చేయాలా, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అవసరం చూద్దాంలే ఎఫర్ట్. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు యూత్ కొంతమంది నేను చూస్తున్నాను. మీరు యూట్యూబ్లో పోయి చూడండి, కీళచ్చేరి వరలారు ద హిస్టరీ ఆఫ్ కీళచ్చేరి అని ఉంటుంది, తెలుగులో కూడా తెచ్చాం. ఫాదర్ మీరు చూసే ఉంటారు, మీ ఎఫర్ట్, ఫాదర్ దాసయ్య గారి ఎఫర్ట్తో మద్రిని గంగయ్య గారు వారు రాశారు బుక్, 5,000 పేజీలు, గండికోట కథోలిక కమ్మ చరిత్ర అనే బుక్ కూడా తెచ్చాము. ప్రతి లైబ్రరీలో పెట్టించాం, ప్రతి సెమినరీలో పెట్టించాం. ఎందుకంటే మన కమ్యూనిటీ మీలాంటి ఫాదర్లు సిస్టర్లు కాకపోతే ఇంకో 10,000 మంది ఉండేవాళ్ళేమో. ఎందుకంటే చాలామంది ఫాదర్ సిస్టర్గా అయిపోయి కమ్యూనిటీ తక్కువ అయిపోయింది. అందుకని ప్రతి సెమినార్లో కూడా పెట్టించాము. మేము చేసిన ఎఫర్ట్లు మేము కొంత ఎఫర్ట్ పెట్టాము. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఈరోజు మ్యారేజ్కే పూదోట బాలరాయణ గారు యాప్ డెవలప్ చేస్తున్నారు. అట్లా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంతకుముందు ఊర్లో ఎవరో పెద్ద మంచి పెళ్లిగానే ఉండేవాడు, ఆయన పోయి ఏ ఊర్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఏ రోజు బలి అవుతాడని ఆయన చూసేవాడు ఆ పనులన్నీ. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీ నీడ్ అ గ్లోబల్ కనెక్టివిటీ. మీరు పెట్టిన టాపిక్ కూడా చాలా యాప్ట్గా ఉంది. గ్లోబల్ కనెక్టివిటీ అయిన తర్వాత, డేటా వచ్చిన తర్వాత, ముందు మీరెవరు నేనెవరు మనమెవరో తెలుసుకుందాం. తర్వాత మనోళ్ళు కంపారిటివ్లీ వీఆర్ ఆల్ బ్రెయినీ అనమాట. మనకి జనరల్గానే నాలెడ్జ్ ఎక్కువ. భగవంతుడి దయ వల్ల ఎకనామికలీ ఆల్సో వీఆర్ నాట్ సో డౌన్ ట్రాడెడ్. కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు తప్పకుండా, ప్లస్ కొంతమంది మన పరిచయాల వల్ల మన ఎంప్లాయ్మెంట్, ఆ జనరేషన్కి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. ఐ రియలీ కాంప్లిమెంట్ మన కొండవీటి జయప్రసాద్ గారిని, ఎన్పి సుందరరాజు గారి టీంని, మిగిలిన స్టేజ్ మీద ఉన్న అందరినీ, స్టేజ్ ముందు ఉన్న మీ అందరిని కూడా నేను ఈ టైంలో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. మీరు తప్పకుండా రండి మీటింగ్కి. నేను కూడా రాయల్ సీరియస్ ఇంత దూరంలోనే ఉంటాను. నేను కొద్ది ఆరోగ్యం బాగాలేదని వల్ల ఎక్కువ మాట్లాడలేకపోయాను. నేను కొద్దిసేపు ఉంటే వెళ్తాను, నన్ను కూడా క్షమించాలి. మీరందరూ రావడం చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ కలవడం కూడా సంతోషం. భగవంతుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మెరీ క్రిస్మస్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. నిర్వహించడం, కేసీజీఎఫ్ లక్ష్యాలు, నిర్దిష్ట ఉద్దేశాలతో ఏకీభవించే ఇతర సంస్థలతో సహకరించడం మరియు వారితో కలిసి పనిచేయడం, కమ్మ కథోలిక నాయకత్వం మరియు ఐక్యతను ప్రోత్సహించడం మరియు మన ఉద్దేశాలతో ఏకీభవించే వారితో కలిసి భవిష్యత్తులో కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యాపార మూల వసతుల ఏర్పాటు, వివాహ, సాంస్కృతిక, వ్యవసాయ, ఉద్యోగ, సామాజిక సేవా రంగాలలో పరస్పరం సహకారం అందించడం మరియు కథోలిక జీవన విలువలను పెంపొందించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కథోలిక కుటుంబాల ఐక్యతకు పాటుపడడం, వారు సమిష్టిగా ఎదగడం, పరస్పరం సహకరించుకోవడం కొరకు వారి మధ్య ఐక్యతను ప్రోత్సహించడం, కమ్మ కథోలికలలో వృత్తిపరమైన కౌశల్యం, జ్ఞానం, వనరులు పరస్పరం పంచుకొని ఆర్థిక స్వావలంబన కొరకు పాటుపడడం, కమ్మ కథోలిక పురాతన కట్టడాలను, వారసత్వ సంపదను సంరక్షించడం, కమ్మ కథోలిక విద్యార్థుల కొరకు విద్యకు సంబంధించిన వర్క్షాప్, సెమినార్స్ నిర్వహించి వారి ఉద్యోగ విషయాలలో తోడ్పాటును అందించడం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ రకాల సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, పండుగలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కమ్మ కథోలిక కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందించడం, కమ్మ కథోలిక వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, వాటిని నిర్వహించే వారికి సహకారం అందించడం, చివరిగా కమ్మ కథోలిక యువకులను సేవా, సహకార, సాంస్కృతిక నాయకులుగా, సలహాదారులుగా తీర్చిదిద్దడం కోసం మార్గదర్శకత్వం వహించి ప్రోత్సహించడం. ఈటి ఉద్దేశాల కొరకు కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనేది స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
of the year. It is a season filled with joy, love, and laughter. It's not just about the decorations, the gifts, or even the delicious food. It's about sharing happiness with people around us. Let us also not forget the true meaning of Christmas, spreading peace and love. As we enjoy this special season, let's promise to carry the Christmas spirit in our hearts all year long. My special thanks to all the KCGF members for teaching the younger generations, like mine, about the value and importance of compassion, relationships, and love. We shall follow your footsteps and uphold your values. Thank you for giving me this opportunity. చర్చ్ ఫొటోస్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో పొందపరచబోతున్నాం. మన యొక్క చరిత్ర కూడా ఇప్పటి వరకు చరిత్ర కానీ అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ మన వెబ్సైట్ ద్వారా త్వరలో రూపొందించి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు తెలియజేస్తాం. Try to visit this website, and in future we'll try to embed so many things inside this. As Balrayan uncle told, we might publish the app as well for matrimony. So in the same way, we'll try to embed few of the services, social services and everything inside the website. Thank you everyone, and I sincerely congratulate Avinash and Sirish, who are not here on this particular day, who helped us in designing this website along with me. And I thank everybody, especially Sundarraj Babai, who helped to proceed with this website. Thank you everyone. గురించి కానీ స్కాలర్షిప్లు, ఎడ్యుకేషను, ఇంకా వేరియస్ థింగ్స్ అన్నీ ఏవైతే అవసరం ఉండే తర్వాత మీ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ వెబ్సైట్లో పొందుపరిచి దానికి అనుగుణంగా మన యొక్క ఫెడరేషన్ అది ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఈ వెబ్సైట్ డిజైన్లో మల్లవరపు సురేష్ అండ్ అవినాష్ బాబు ఇద్దరు ఇంజనీర్సే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు సొంతంగా డెవలప్ చేశారు ఫ్రీగానే మన అసోసియేషన్ కోసం. సో వారికి కూడా మన ఫెడరేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు మనం కొన్ని తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇది తొలి సర్వసభ్య సమావేశం. ఇప్పటి వరకు మనకి తాత్కాలిక కమిటీ మాత్రమే ఉంది. ఆ తాత్కాలిక కమిటీని పూర్తిస్థాయి కమిటీగా మార్చుకొని వచ్చే 2 సంవత్సరాలు ఈ కమిటీ 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. తర్వాత కొత్త వారికి ఎవరైనా వాలంటరీగా వచ్చేవారికి అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా వాలంటరీగా సోషల్ సర్వీస్ చేయాలని వారికి ఈ వేదిక అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక కమిటీని పూర్తి స్థాయి కమిటీగా ఎన్నుకోవడానికి కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ తీర్మానానికి తాత్కాలిక కమిటీ పూర్తిస్థాయి కమిటీగా మార్చడానికి మార్నేన్ లూయిస్ గారు వేదిక మీదకి వచ్చి తన యొక్క ప్రపోజల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గ్లోబల్ సమైక్య ప్రపంచవ్యాప్తంగా కమ్మ కథోలిక మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వము మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైంది. ఆరంభ కార్యకలాపాలు మరియు సమైక్య ప్రారంభ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీ ఏర్పడింది. ఈ తాత్కాలిక కమిటీ తన ప్రాథమిక బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసి సమైక్య అభివృద్ధికి శక్తివంతమైన పునాది వేసింది. సమైక్య యొక్క నిరంతర కొనసాగింపు, స్థిరత్వము మరియు సమర్థవంతమైన పరిపాలన కోసము తాత్కాలిక కమిటీని పూర్తిస్థాయి కమిటీగా మార్చడము అవసరమైంది. సమైక్య కార్యకలాపాలలో సాధారణ సభ్యులు చురుకుగా పాల్గొని సమైక్య లక్షణాలను పట్ల నిబద్ధతను ప్రదర్శించారు. కాబట్టి
ఈ తాత్కాలిక కమిటీని పూర్తి స్థాయి కమిటీగా మార్చడానికి మీ ఐక్యతను, మీ అభిప్రాయాలని మీరు ఈ తప్పెట్ల ద్వారా, క్రాప్స్ ద్వారా తెలిపినట్లయితే ఈ కమిటీ వచ్చే 2 సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఈ కమిటీ సభ్యులు, ఈ తాత్కాలిక కమిటీ పూర్తిస్థాయి కమిటీగా చేయడానికి మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తున్నాం. కొండవీటి జయప్రసాద్ గారు అధ్యక్షులు, పూదోట బాలరాయణ గారు ఉపాధ్యక్షులు, పూదోట అరుణ్ రాజు గారు ఉపాధ్యక్షులు, ఎన్పి సుందర్రాజు జనరల్ సెక్రటరీ, మల్లవరపు బర్నబాస్ గారు జాయింట్ సెక్రటరీ, మార్నేని ప్రదీప్ జాయింట్ సెక్రటరీ, మల్లవరపు శిరీష్ జాయింట్ సెక్రటరీ, పూదోట షవీర్ రాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ, పూదోట రిచర్డ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పూదోట దీప్తి ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎం ప్రకాష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పూదోట బాలశౌరి ట్రెజరర్, ఎం ఇన్నాశౌరయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, పూదోట బాలదాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ధనరాజ్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎద్దనపల్లి రాజ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కరణం బాలస్వామి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎం జార్జ్ చౌదరి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎం ఆరోగ్యరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, జేవిఆర్ లయోలా ఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్, నూతలపాటి పీటర్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, కొండవీటి షౌర్రాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, కొల్లి బాలరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, పూదోట అన్వేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, బి అర్లయ్య గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. 24 మంది సభ్యులతో కార్యనిర్వాహకాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది. తాత్కాలిక కమిటీని ఇప్పుడు మీ ఆమోదంతో దాన్ని పూర్తిస్థాయి కమిటీగా వచ్చే 2 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి మీ యొక్క అందరి ఆమోదంతో ఈ కమిటీని పూర్తిస్థాయి కమిటీగా ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీని బలపరచవలసిందిగా ధనరాజు గారిని కోరడం జరుగుతుంది. బాడీని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో సభ్యులందరికీ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించినందుకు ఈ రోజు నుంచి ఇది పూర్తి స్థాయి కమిటీగా 2 సంవత్సరాలు ఈ యొక్క వేదిక ద్వారా అన్ని విధాలుగా మన యొక్క కుటుంబ సభ్యులకు సహాయపడేట్లు తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. రెండవ కమిటీ, రెండవ తీర్మానం మన నియమావళి ఆమోదించడం. మన బైలాస్ని పొందుపరుచుకున్నాం. ఆ బైలాస్ని కూడా మన జనరల్ బాడీలో సర్వసభ్య సమావేశంలో ఆమోదించుకోవడం కోసం పూదోట బాలశౌరి గారిని మన యొక్క నియమావళిని ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాను. సరిత సుందర్ విద్యాభవనం, అపర్ణ పామ్ గ్రోవ్, కోంపల్లి, దుండిగల్, గండిమైస మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వద్ద ఉంది. సమాఖ్య యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు, నియమాలు మరియు నిబంధనలు పేర్కొన్న నియమావళులు తెలంగాణ ప్రభుత్వంతో ఆమోదించబడ్డాయి. ఈ నియమావళులు సాధారణ సభ్యుల ఆమోదం పొందడం అవసరం. ఇందుకోసం ఈ కింది తీర్మానాలు ఆమోదించబడటానికి సభ యొక్క ఆమోదం కోరుచున్నాం. తెలంగాణ ప్రభుత్వంతో ఆమోదించబడిన కమ్మ కథోలిక గ్లోబల్ సమాఖ్య యొక్క నియమావళులను ఈ సమాఖ్య సాధారణ సమావేశం ద్వారా ఆమోదించడానికి కోరటమైంది. సో ఈ నియమావళుల యొక్క ఆమోదాన్ని ఈ యొక్క సభ ద్వారా చప్పట్ల ద్వారా తెలియపరచాలని కోరుచున్నాం. ఇప్పుడు దీప్తిని మన యొక్క నియమావళిని బలపరచవలసిందిగా కోరుచున్నాం. మనకు ఒక 20-25 పేజీల నియమావళి ఉంది. దాంట్లో ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఎలక్షన్స్ అన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి. ఎవరైనా ఏదైనా కావాలన్నా కూడా సాఫ్ట్ కాపీ మన యొక్క నియమావళిని మీకు పంపిస్తాం. ఎప్పుడైనా దాన్ని చూసి దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిందిగా కోర్చు దీప్తిని ఫర్ కమింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇందును బట్టి ఈ క్రింది తీర్మానాలు ఆమోదించబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఆమోదించబడిన కమ్మ క్యాథలిక్ గ్లోబల్ సమాఖ్య యొక్క నియమావళులను ఈ సమాఖ్య సాధారణ సమావేశం ద్వారా ఆమోదించడం. నియమావళుల్లో పేర్కొన్న ఆదర్శాలు, లక్ష్యాలు, నియమాలు
మరియు నిబంధనలను సమాఖ్య యొక్క మార్గదర్శక సూత్రాలుగా స్వీకరించడం. సమాఖ్య యొక్క నమోదు కార్యాలయం సెయింట్ యాంటోనీస్ జూనియర్ కళాశాల, సరితా సుందర్ విద్యాభవన్, అపర్ణ ఫామ్ గ్రూప్, కోంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వద్ద ఉన్నదిగా ధృవీకరించడం. నమోదు నంబర్ను సమాఖ్య యొక్క అధికారిక నమోదు నంబర్గా ధృవీకరించడం. ఈ తీర్మానాన్ని సమాఖ్య యొక్క సభ్యులకు తెలియచేయడం మరియు సమాఖ్య వెబ్సైట్ మరియు సోషల్ మీడియా వేదికలపై ప్రచురించడం. ఈ తీర్మానం 22/12/2024 అనగా ఈరోజు కమ్మ కథోలిక గ్లోబల్ సమాఖ్య సాధారణ సభ్యులచే ఏకగ్రీవంగా ఆమోదించబడింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తూ మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మల్లవరపు జార్జ్ చౌదరి గారిని వేదిక మీద సమర్పించాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం మనమంతా ఈ విధంగా కలుసుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం. కమ్మ కథోలిక గ్లోబల్ సమాఖ్య ఎఫ్సి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్థిక సహాయం మరియు మద్దతు అందిస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ మరియు సామాజిక రంగాల్లో సమాఖ్య స్థిరపడి బలపరచుకోవడానికి కేసీజీఎఫ్ ప్రయత్నిస్తుంది. ఈ తీర్మానాలని ఆమోదించడానికి ఈ తీర్మానాన్ని ఆమోదించమని మీ అందరినీ కోరుతున్నాం. రాజకీయంగా ఎదగటం కానీ మనకి క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది. క్రిస్టియన్ కార్పొరేషన్లో మనం కూడా క్యాథలిక్స్ కాబట్టి మనకు కూడా మెంబర్షిప్ కావాలి. అదేవిధంగా కొత్తగా కమ్మ ఫెడరేషన్ కూడా ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించింది. దాంట్లో కూడా మన తరపున కూడా ఒక మెంబర్షిప్ కావాలని మన ఐక్య వేదిక ద్వారా వాళ్ళని కూడా కోరుచున్నాం. అదే ముఖ్య ఉద్దేశం. దీన్ని బలపరచవలసిందిగా బర్నబాస్ గారిని కోరుతున్నాను. కింది స్థాయి తీర్మానాలు ఆమోదించబడుతున్నాయి. కమ్మ కాథలిక్ గ్లోబల్ సమాఖ్య క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లో కథోలికుల ప్రతినిధులు నియమించే అవకాశాలని అన్వేషిస్తుంది. కమ్మ కథోలికుల ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. కమ్మ కార్పొరేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్తో సంబంధాలను బలపరిచి పరస్పర సహకారం మరియు అవగాహనను ప్రోత్సహించడానికి సమైక్య కృషి చేస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సమైక్య స్థితిని బలపరచడం కోసం క్రింది చర్యలు చేపడుతుంది. సంఘాల నిర్మాణం, ఇతర సంస్థలు మరియు సముదాయాలతో కలిసి సామాన్య ప్రయోజనాలను మరియు లక్ష్యాలను ప్రోత్సహించడానికి సహకరించడం. సమస్యల సాధారణత కేసీజీఎఫ్ సభ్యులను శిక్షణ ఇచ్చి మరియు వనరులను అందించడం ద్వారా రాజకీయ మరియు సామాజిక రంగాల్లో వారి సమర్థమైన పాల్గొనడానికి అవకాశం కల్పించడం. ప్రాతినిధ్యం కమ్మ కాథోలికులపై ప్రభావం చూపే అంశాలను ప్రచారం చేసి వారి హక్కులు మరియు ప్రయోజనాల కోసం వరించడం. ఈ తీర్మానం 22/12/24 తేదీ కమ్మ కథోలిక గ్లోబల్ సమాఖ్య సాధారణ సభ్యులచే ఏకగ్రీవంగా ఆమోదించబడుతుంది. ఈ యొక్క తీర్మానాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 4వ తీర్మానం, ఇది ఆఖరి తీర్మానం. ఇది వివిధ కమిటీల ఆమోదం. మనం అనేక కమిటీలని మన యొక్క గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పరచుకుంటుంది. ఒకటి వివాహ సంబంధ కమిటీ, విద్యా కమిటీ, వ్యాపార అభివృద్ధి కమిటీ, ఆధ్యాత్మిక కమిటీ, ఇతర రాష్ట్రాలు లేకపోతే ఇతర ప్రాంతాల్లో మన యొక్క కోఆర్డినేషన్ కమిటీలు, ప్రాంతీయ కమిటీలు, ప్యారిష్ కమిటీలు మొదలగునవి ఈ వేదిక ద్వారా ఏర్పరచుకోవడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఎం ప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాను. కేంద్రీకృతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. విభిన్న అవసరాలు మరియు సభ్యుల ప్రయోజనాలు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కమిటీలు ఏర్పాటు చేయటం అనివార్యంగా ఉంది. ఈ కమిటీని ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు ఈ కమిటీలని బలపరచవలసిందిగా
శౌర్యరాజు పూదోట వేదిక మీదకు వచ్చి బలపరచమని కోరుతున్నాను. నా పేరు పూదోట శౌర్యరాజు, మాది కనపర్రు గ్రామం అండి. నేను 92లో బిఎడ్ చేయడానికి సెంట్ అల్ఫోన్సోస్ వెంగళ ఉన్నారు వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే నా ప్రొఫెషన్ వదిలేసి బిల్డర్గా సెటిల్ అయ్యాను. తర్వాత ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని రీసెంట్గా స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలుసు. అది జట్టి కుసుమకుమార్ గారి ఆధ్వర్యంలో దాన్ని స్టార్ట్ చేసి దాన్ని మొన్న హైటెక్స్లో విజయవంతంగా గ్లోబల్ వైజ్గా అందరినీ పిలిచి ఒక ప్లాట్ఫామ్ మీద సీఎం గారిని కూడా పిలిచి దాన్ని సక్సెస్ చేసామండి. అప్పుడు మేము అనుకున్నాము మన కథోలిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని. జయప్రసాద్ అన్న మెట్రో ఛానల్ ఎండి అండ్ సుందరు మేము అందరం ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా వచ్చి దాన్ని అప్పుడు మేము సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేసి ఇప్పుడు ఈ 4 months నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి. ఈ జనరల్ బాడీ మీటింగ్కి వచ్చిన సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటనేది ఇప్పుడు ఒక స్టాగ్నెంట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అవుతుంది. పాస్ట్లో ఫ్రమ్ వన్ ప్లేస్ దే హ్యావ్ మూవ్ టు మెనీ ప్లేసెస్. చాలా అంటే ఈ కమ్మ లోపల ఒక ఫ్యామిలీ ఉంటుండే, ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు వీఆర్ జస్ట్ మేకింగ్ దిస్ గ్రూప్. ఈ గ్రూప్లో మనం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకటి మన ద మ్యాట్రిమోనియల్ లైక్ పెళ్లి సంబంధాలు విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ టు విచ్ మేక్స్ ద కమ్యూనిటీ గ్రో. ఒకటి. రెండోది మన ఫ్యామిలీలో చాలామంది బాగున్నారు, కొంతమంది కష్టపడుతున్నారు, కొంతమంది దారి లేక కష్టపడుతున్నారు. కాబట్టి we as a group we will show them a way, we give them opportunity, and also we will create a platform. Different groups are formed here. ఈ గ్రూప్లో అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము. ప్లస్ మన ఈ కమ్మ ఈ గ్రూప్ని ఈ సొసైటీని పెంచాలా. లైక్ వీ షుడ్ హ్యావ్ ఎ యూనిటీ. ఈ యూనిటీ ఉంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ ఆల్సో టు గెట్ ఇన్ టు దిస్. సో ఈ కమిటీ ఇప్పుడు ఫస్ట్ కమిటీ ఫామ్ అయింది. సెకండ్ కమ్యూనిటీ లైక్ మెనీ ఆర్ వెల్కమ్, లైక్ దే కెన్ కమ్, దే కెన్ షో దేర్ ఇంట్రెస్ట్, అండ్ ఆల్సో there is an opportunity to grow. So I wish everyone, and it's a wonderful platform to make sure that in future we as a society remember our past and also we create our future. We are right now in present, the future is little dark, we have to create that future. Earlier we have a history of almost more than 300 years if I'm not wrong. So ఇది మనము ఈ హిస్టరీని మనం ఇంకా వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్. ఆ ఎక్స్టెండ్ చేసేకి మనం అందరూ సపోర్ట్ కావాలా. వితౌట్ దట్ సపోర్ట్ వీ కాంట్ డూ ఇట్. సో ఐ విష్ ఎవ్రీ వన్ వండర్ఫుల్ గ్యాదరింగ్ హియర్ అండ్ లైక్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ మోర్. ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. కమ్మ కథోలిక గ్లోబల్ సమాజాన్ని బలపరచడం మరియు అభివృద్ధి కోసం కింది కమిటీలు ఏర్పాటు చేయబడతాయి. వివాహ సంబంధ కమిటీ. కమ్మ కథోలిక సమాజంలో వివాహాలు మరియు సంబంధాలను సులభతరం చేయటం. విద్యా కమిటీ. విద్యను ప్రోత్సహించటం మరియు కమ్మ కథోలిక విద్యార్థులకు మద్దతు అందించటం. వ్యాపార అభివృద్ధి కమిటీ. కమ్మ కథోలికల మధ్య ఐక్యత మరియు వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం. ఆధ్యాత్మిక కమిటీ. కమ్మ కథోలిక సమాజంలో ఆధ్యాత్మిక వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం. ఇతర రాష్ట్ర కమిటీలు. వివిధ రాష్ట్రాల్లో కేసీజీఎఫ్ యొక్క లక్ష్యాలను మరియు కార్యకలాపాలను ప్రోత్సహించటం. ప్రాంతీయ కమిటీలు. నిర్దిష్ట ప్రాంతాల్లో కేసీజీఎఫ్ యొక్క లక్ష్యాలు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించడం. ప్యారిష్ కమిటీలు. ప్యారిష్ స్థాయిలో కేసీజీఎఫ్ యొక్క లక్ష్యాలను మరియు కార్యకలాపాలను ప్రోత్సహించటం. ప్రతి కమిటీ సభ్యుల సంఖ్య సభ్యులతో రూపొందించబడుతుంది. వీరి కేసీజీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ ద్వారా నియమించబడతారు. కమిటీలు. కేసీజీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ యొక్క మార్గదర్శకత్వం మరియు పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఈ కమిటీలు కేసీజీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ మరియు సాధారణ సమావేశానికి రెగ్యులర్ నివేదికలు సమర్పించాలి. ఈ తీర్మానము కేసీజీఎఫ్ సభ్యులందరికీ తెలియజేయబడుతుంది.
మరియు కేసీజీఎఫ్ వెబ్సైట్ మరియు సోషల్ మీడియా వేదికలపై ప్రచురించబడుతుంది. ఈ తీర్మానము 22 ఈ రోజున కమ్మ కథోలిక్ గ్లోబల్ సాధారణ సభ్యులతో ఆమోదించబడుతుంది. దీన్ని మీరందరూ ఏకీగ్రీవంగా ఆమోదించబడతారని విన్నవించుకుంటున్నాను హర్షధ్వానాలతో. థ్యాంక్ యూ అండి. ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ, వేదిక ఉన్న కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అవసరాన్ని బట్టి అనేక కమిటీలను ఏర్పరచుకోవడం, ఇంకా అనేక మంది సభ్యులు మన ఎవరైతే వాలంటీర్స్గా చేస్తామని ముందుకు వస్తారో వారికి కూడా మన వేదిక తప్పకుండా అవకాశం కల్పిస్తుంది. ఎవరైతే మీకు చేయాలని మన ఫెడరేషన్లో మీ భాగస్వామ్యం కావాలనుకుంటే తప్పకుండా మీ యొక్క పేర్లు ఇవ్వండి. తప్పకుండా మీకు ఏ కమిటీలో మీకు ఏ అవకాశం ఉంటుందో ఆ కమిటీల్లో మీకు అవకాశం ఇచ్చి ఆ కమిటీ ద్వారా మన సభ్యులందరికీ సహాయం చేసేటట్లు ప్రయత్నిద్దాం. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కమిటీ ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. 1 నిమిషం మాత్రమే. బాలలత మేడం గారు IAS మన చీఫ్ అడ్వైజర్ మనకి వారి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. గ్లోబల్ ఫెడరేషన్ కోసం మేము వినయంతో మరియు స్వార్థరహిత సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా క్యాథలిక్ విశ్వాసం యొక్క విలువలు మరియు ఫెడరేషన్ ప్రతిబింబించే ఐక్యత మరియు పురోగతిని మేము గౌరవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ మహత్తర సంస్థ యొక్క సభ్యుడిగా స్వార్థపూరిత ఉద్దేశాలు లేకుండా మా సమాజం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాము. భౌగోళిక లేదా ఆర్థిక సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కమ్మ కేథలిక్ ప్రజల సంక్షేమం మరియు ప్రయోజనాలను మేము ప్రోత్సహిస్తామని హామీ ఇస్తున్నాము. యేసుక్రీస్తు బోధనలతో పాటు మా కేథలిక్ విశ్వాసం విలువల ద్వారా ప్రేరణ పొందిన మేము మా సమాజానికి ప్రేమ, ఆశ మరియు సేవ యొక్క శిఖరం కావాలని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఐక్యత, న్యాయం మరియు దయపై స్థాపించబడిన ప్రకాశవంతమైన భవిష్యత్తు నిర్మించడానికి మా సహచర సభ్యులతో కలిసి పనిచేస్తాము. మా సమాజానికి గౌరవము మరియు సమగ్రతతో సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మా కృషిని ఆశీర్వదించి దిశానిర్దేశం చేయవలనని ప్రార్థిస్తున్నాము. థింగ్ ఏంటంటే, నేను చాలా మీటింగ్లకు వెళ్తుంటాను. చాలా సమాజంలో చాలా కమ్యూనిటీస్లో ఐక్యత చాలా బలంగా ఉంటుంది. అదే మన కమ్మ క్యాథలిక్ కమ్యూనిటీకి వచ్చేసరికి తమిళనాడులో కొంతమంది, ఆంధ్రాలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది, ఇలా అక్కడక్కడ కొన్ని ఊళ్ళో ఉండటం వల్ల ఎక్కడ చూసినా మనం తక్కువగా కనిపిస్తాము. దాంతోపాటు మన వాళ్ళు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఫెడరేషన్ కానీ, ఒక సంఘీభావం కానీ అవసరం. ఇలాంటి అవసరం చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ దాన్ని గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చిన సుందర్ గారు మరియు కొండవీటి జయప్రసాద్ గారు, తర్వాత కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఈ తరం మాత్రమే కాదు, అంటే కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ సంబంధించి కేవలం ఈ తరం, ఈ జనరేషన్ మాత్రమే కాకుండా వచ్చే తరం గురించి కూడా. అండ్ ఒక మాట సింపుల్గా చెప్పాలంటే,
చాలామంది ఇప్పుడు ఏమైపోయింది, సమాజంలో వాళ్ళ ఐడెంటిటీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. మేము కమ్మాస్, కానీ మా మతం అనేది అంటే మేము ఇష్టపడేది జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవడానికి చాలామంది అదొక తక్కువగా భావిస్తున్నారనమాట. అట్లాంటి సందర్భంలో ఏ ఐడెంటిటీ అయినా గొప్ప ఐడెంటిటీ. ఎవరైనా మన మతం అనేది మన విశ్వాసానికి సంబంధించిన అంశం, మన మనసుకు సంబంధించిన అంశం. కాబట్టి చాలామంది సిటీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కనీసం ఈ ఐక్యత అనేది వచ్చిన తర్వాత వీళ్ళకి అదొక పాత్ లాగా, ఒక ఫెయిత్ లాగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు ఏ సమస్య వచ్చినా సరే ఒక కమ్యూనిటీలా ఉంటే కనుక సొల్యూషన్స్ చాలా ఈజీగా వస్తాయి. అది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అయినా, ఆర్థికపరమైన అంశాలైనా, పిల్లల చదువుపరమైన అంశాలైనా కంప్లీట్గా ఈ కమ్మా క్యాథలిక్స్ సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా తరఫున నేను రెడీగా ఉన్నాను. సుందరన్న గారు అండ్ మా మావయ్య ప్రసాద్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న అందరికన్నా నేను చాలా చిన్న అన్ని విషయాల్లో, కానీ నేను ఇక్కడికి రావటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా బాబాయ్ పక్కన కూర్చోవడం జార్జి గారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అరుల్ అన్న కూడా మంచి పొజిషన్, ఏదో ఒక పొజిషన్ రావాలని మన యొక్క సంఘం తరపున కూడా మనం మంచిగా డిమాండ్ చేయాలి. ఎందుకంటే రాజకీయంగా కూడా మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో బీజేపీ కార్యవర్గంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఏదో ఒక మంచి కీలకమైన పదవి రావాలని మనం భగవంతుని ప్రార్థనతో పాటు అవసరమైనప్పుడు మనం కూడా అతనికి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని, అలాగే బాలలత మేడం గారు భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీగా కావాలని నా కోరిక. ఒక మేధావుల కోటాలో ఎమ్మెల్సీగా కూడా వస్తే అనేక సూచనల సలహాలు కూడా మన సమాజం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అటువంటి మేధావులు మంచి ఉన్నత కౌన్సిల్లో ఉంటే బాగుంటుందని, అటువంటి సభ్యులు మన సంఘం ఎప్పుడు వారికి తోడ్పాటు అందించాలని కూడా నేను కోరుతూ, అదేవిధంగా కొన్ని కమ్మ ఫెడరేషన్లో కానీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీలో కానీ మనకు కూడా కొంత సభ్యత్వం ఉంటే మన వేదిక ద్వారా డిమాండ్ చేస్తే తప్పకుండా భవిష్యత్తులో రావడం కానీ, అదేవిధంగా కమ్మ సంఘానికి కొంత ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా భవిష్యత్తులో మనకు ఒక ఆఫీస్ ఇవ్వమని కూడా కమ్మ సంఘాన్ని కూడా మనం అడగాల్సింది కూడా మన వేదిక ద్వారా భవిష్యత్తులో అందరి ఆమోదంతో మనం దాన్ని కూడా అడిగి అక్కడ ఒక ఆఫీస్ని నెలకొల్పిస్తే ఇంకా బాగుంటుందని నేను భావిస్తూ, నేను ఇక్కడ ఐఎమ్ ఎక్స్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి 40 ఏళ్ళు అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర మోతీనగర్లో ఉంటున్నాను. సో బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసేసి ఒక 2001లో విఆర్ఎస్లో బయటకు వచ్చేసాను అనమాట. మా మిస్సెస్ తను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు 36 ఏళ్ళు. సో 2014లో తను రిటైర్ అయింది. నేను 2001లో రిటైర్ అయిపోయిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్న తర్వాత 2004 నుంచి సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ ఆఫీస్ ఇన్సూరెన్స్ యాక్టివిటీలో ఉన్నాను. ప్రతి మనిషికి 3 అవసరాలు ఉంటాయి: లైఫ్, హెల్త్, రిటైర్మెంట్ అవసరాలు ఉంటాయి. ఎవరైనా కానీ, బిజినెస్ మ్యాన్ అయినా కానీ, సర్వీస్లో ఉన్నా కానీ, సాలరీడ్ పర్సన్ అయినా కానీ ఎవరో ఒకళ్ళు ఏదో సంపాదిస్తుంటారు. వాళ్ళు ఏదో సంపాదించింది సేవ్ చేయాలి. సేవ్ చేసింది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పి చేయాలని చెప్పి ఆలోచిస్తారు. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? బ్యాంకులో చేస్తారా, లేదంటే పోస్ట్ ఆఫీస్లో చేస్తారా, లేదంటే బంగారం కొంటారు, లేదా ప్రాపర్టీ కొంటారు, లేదా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఎసెట్ క్లాసెస్. సో ఈ ఎసెట్ క్లాసెస్లో ఎందులో చేస్తే ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. సో దట్ ఈస్ మై కంపెనీ నేమ్ ఇస్ జేపీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. సో అది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను అండ్ ఇన్సూరెన్స్ యాక్టివిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ మీ. ఐ హ్యావ్ గట్ 2 children. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ వన్ ఈజ్ ఇన్ కెనడా, చిన్నబాబు. పెద్దబాబు 11 years సింగపూర్లో పనిచేసేసి ఇప్పుడు ప్రస్తుతం కొండాపూర్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అనమాట. ఐ గాట్ 2 grandchildren, granddaughters. దట్స్ ఆల్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. From Chinnapuri Gramam of Nalgonda Jilla district. I'm into IT professional for the last 30 years now. I'm like retired kind thing. Voice is not coming? Okay. So right now I'm establishing a cyber security consultancy in Hyderabad. This is my son Suraj Chaudhary. He is a cyber security professional in the US. He works with Meta and other companies. So we are trying to establish the cybersecurity practice in India as it is. I stay in Mokila right now. Thank you. My office is in Madhapur, Prasad, near to Prasad. So anybody is interested in cybersecurity, they can contact me. Thank you very much. చిన్నయ్య అనుభవ మాస్టర్స్ ఇక్కడ సూరాజ్లో ప్లస్ అమీర్పేటలో ఉన్నాయి. మా పాప
ప్లస్ మా అల్లుడు మా బావగారు జయప్రసాద్ గారు. ఇది రెడ్డిపల్లి అనేది ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిన రెడ్డిపల్లి. పెద్దన్న బాలస్వామి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి 2 పిల్లలు. రెడ్డిపాలెం మీకు మా మేనత్త కూతుర్నే ఇచ్చారు. మా చిన్నన్నకి నిజామాబాద్ అమ్మాయిని ఇచ్చారు. ఇవాళ పెద్దనాన్న అదే వాళ్ళ మనవడి అన్నప్రసన్న ఫంక్షన్ నుంచి వచ్చారు ఇక్కడికి. తర్వాత నేను వచ్చేసరికి నాకు పాత రెడ్డిపాలెం ఇచ్చారు. మావయ్య గారు ఆల్రెడీ తెలిసి ఉంటారు. అండ్ నేను ఎంపీఎల్ ఎంబీబీఎస్ చేశాను. తర్వాత లండన్లో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు లైసెన్స్ ఎగ్జామ్ ఇక్కడ ఇండియన్ లైసెన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మా హస్బెండ్ ఆయన రీసెంట్గా టైటన్ ఐ+ ఫ్రాంచైజ్ తీసుకున్నారు చెన్నైనగర్లో. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా తమిళనాడు చెన్నై కిలచేరు నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యాను. నేను జేఎన్యూలో మాస్టర్స్ నేర్పిస్తున్నాను, వైస్ మాస్టర్స్. ఉన్నారు అమ్మాయిది తిమరాయనపాడు, వరంగల్, తెలంగాణ అంతయ్య గారు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను. ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు ఒక అమ్మాయి ఉంది. నా పేరు పుదోట సుశీల్ చంద్ర. సో మా డాడీ పేరు పుదోట వివేకానంద్ కుమార్, మమ్మీ పేరు పుదోట తెరీసా. సో మాది గుంటూరు, బట్ డాడీ వాళ్ళది తాతయ్య వాళ్ళందరిది బోధన్ జాడి. సో సజ్జల రాయన్న మనోడు అంటే అందరు గుర్తుపడతారు. యాక్చువల్గా పుదోట వివేకానంద్ కుమార్ పేరు కంటే అందరు చిన్నబాబు అని పిలుస్తారు డాడీని, బట్ సజ్జల రాయన్న అంటే అందరు గుర్తుపడతారు. సో సజ్జల రాయన్న మనోడిని. అండ్ బై క్వాలిఫికేషన్ నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఆల్రెడీ ఫర్మ్ ప్లానింగ్లో ఉన్నాను. అండ్ ఐ స్టే ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో కూడా ఫ్యూ బిజినెసెస్ ఉన్నాయి. సో వర్కింగ్ టు ప్లాన్ అవుట్ ఫ్యూ మోర్ ఆప్షన్స్ ఇన్ బెంగళూరు. అండ్ ఫర్మ్గా కూడా సిఏ ఫర్మ్గా కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇంకా మన సభ్యులు చాలామందికి సన్మానం చేయాలనుకున్నాం, కానీ వారు అందుబాటులో లేరు ఈరోజు. భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమంలో తప్పకుండా బాలలత మేడం గారు కానీ, అరుణ్ రాజు గారు కానీ, ఇంకా గొప్ప వ్యక్తులు ఎవరైతే మన దాంట్లో స్ఫూర్తిదాయకంగా ఉన్నారో వారందరికీ కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించి మా కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా కమ్మ కేథోలికులు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో అనేక ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి వచ్చి గండికోట, కడప నుంచి వచ్చి అనేక ప్రాంతాల్లో విస్తరించి సెటిల్ అయ్యి అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం, వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి మార్గదర్శకత్వంలో ఇంకా వచ్చే జనరేషన్ కూడా అభివృద్ధి చేయాలని, వారికి కూడా ఇటువంటి అవకాశాలు కావాలని విద్యలో కానీ, ఉపాధిలో కానీ, స్కాలర్షిప్లో కానీ, రాజకీయ అభివృద్ధిలో కానీ, ఈ విధంగా అనేక రంగాల్లో మా ప్రజలకు మా యొక్క సంస్థ సభ్యులందరికీ అవకాశం కలగాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఈరోజు ప్రారంభించి ఈ యొక్క ఏదైతే లక్ష్యాలు మేము పెట్టుకున్నామో ఆ లక్ష్యాలకు అనుగుణంగా మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ KCGF అనే ఈ సంస్థని కమ్మ క్యాథలిక్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కానీ, కర్ణాటకలో కానీ, ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి కమ్మ క్యాథలిక్స్ కోసం KCGF ఏర్పాటు చేశాము. కమ్మ క్యాథలిక్స్ని విద్య, ఉపాధి తదితర అన్ని రంగాలలో పైకి తీసుకురావడం కానీ, వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి కానీ ఈ KCGF ప్రయత్నం చేస్తుంది. మనం ఏదైతే మూలాలు ఉన్నాయో మన గ్రామాల నుంచి పట్టణాలకి, నగరాలకు తరలి వచ్చాము. మన గ్రామ మూలాలు మర్చిపోకుండా ఉండడం కోసం భవిష్యత్తు తరాలకు కూడా మన గ్రామాల గురించి లేదా మన ఫ్యామిలీస్ గురించి అందరికీ తెలియజేయడం కోసం కూడా మా KCGF కృషి చేస్తుంది. మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాల సాధన అంటే విద్యా, ఉపాధి తదితర రంగాల్లో అందరికీ మేలు చేయడం అనేది KCGF లక్ష్యం. అదేవిధంగా ఇతర అన్ని కమ్మ క్యాథలిక్స్తో పాటు ఇతర అన్ని కులాల వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మా యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం కోసం మా KCGF ప్రయత్నం చేస్తుంది. ఈరోజు KCGF తొలి ప్రథమ జనరల్ బాడీ సమావేశంతో పాటు సెమీ క్రిస్మస్ క్యారల్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్కి సహకరించినటువంటి మా యొక్క KCGF సెక్రటరీ నడిశెట్టి సుందరరాజు గారు, వారు సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల చైర్మన్, వారి యొక్క ప్రిమిసెస్ని మా KCGF జనరల్ బాడీ మీటింగ్ కోసం, సెమీ క్రిస్మస్ క్యారల్స్ కోసం ఇచ్చినందుకు సుందరరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి, పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది KCGF సభ్యులు. వారందరికీ కూడా మా KCGF పాలక మండలి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. KCGF ఈ విధంగా
అదేవిధంగా కమ్మ క్యాథలిక్స్ సోదరుల కోసం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రభు క్రీస్తు పేరిట మేమందరము ఏకతాటిపై చేరి కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించి తద్వారా కమ్మ కులస్తులని ఏకపరిచి వారి విద్య వైద్య సామాజిక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఉన్నటువంటి సమస్యలని సమాజం దృష్టికి తీసుకొచ్చి వాటికి శాంతియుత పరిష్కారాలను వెతికి విద్య వైద్య వివాహ సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళకు చేయూతనిస్తూ వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వారిని సంఘటితపరిచి ముందుకు నడిపించి అని బలపరచడానికి ఈ ఉద్దేశించబడిన ఈ సంఘటన సుందర్ రాజ్ గారు శ్రీ అంతోనీ విద్యా సంస్థల చైర్మన్ వారును మా అధ్యక్షుల వారును సహకరించి జయప్రదంగా నడిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.